శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 12వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఇందులో 29, 30వ నామాలున్నాయి. ఈ రెండు నామాలు కూడా 16 అక్షరాల నామాలే. 16 అక్షరాల నామాన్ని ఎప్పుడూ విడదీసి చదవకూడదు. అందులో ముఖ్యంగా కొన్ని నామాలు మంత్రరూపంగా ఉంటాయి కాబట్టి వాటిని అస్సలు విడదీసి చదవకూడదు. గమనించగలరు. ప్రస్తుతం మనం పదాలు విడిగా నేర్చుకుంటున్నాం, తర్వాత నామం నేర్చుకుంటున్నాం. పదాలు విడిగా నేర్చుకున్నప్పటికీ 16 అక్షరాల నామం పలికేటప్పుడు మాత్రం ఎప్పుడూ కలిపి మాత్రమే చదవాలి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. 12వ శ్లోకం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అనాకలిత 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 సాదృశ్య 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 చుబుక 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 శ్రీ విరాజిత శ్రీ విరాజిత శ్రీ విరాజిత శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య అనాకలిత సాదృశ్య అనాకలిత సాదృశ్య అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత చుబుక శ్రీ విరాజిత చుబుక శ్రీ విరాజిత. చుబుక శ్రీ విరాజిత. ఇప్పుడు నామం నేర్చుకుందాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. రెండవ పాదం. కామేశబద్ధ 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 మాంగళ్య 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 సూత్రశోభిత 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 కంధరా 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 కామేశబద్ధ మాంగళ్య కామేశబద్ధ మాంగళ్య కామేశబద్ధ మాంగళ్య కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా సూత్రశోభిత కంధరా సూత్రశోభిత కంధరా సూత్రశోభిత కంధరా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత
कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा अनाकलितसादृश्यचुबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा. ఇప్పుడు దీనికి మనం అర్థాలు చెప్పుకుందాం. ఈ అర్థాలు అత్యంత సామాన్యమైన అర్థాలుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని వ్యాఖ్యానాల్లో వీటికి అత్యద్భుతమైన అర్థాలు దొరుకుతాయి. ప్రస్తుతం మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాం. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. చుబుక అనగా గడ్డం. ఎటువంటి గడ్డంతో అల్లరాడుతుంది అమ్మవారు అంటే అది దేనితో పోల్చలేమట. అంత అత్యంత సౌందర్యవంతమైన గడ్డం, పోల్చగల వస్తువు ప్రపంచంలో ఏదీ లేదని చెప్తున్నారు. అమ్మవారి గడ్డం అంత శోభతో ప్రకాశిస్తున్నది అని దీని అర్థం. తరువాతి నామం కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధర. అంటే పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రంచే పవిత్రమైన సౌందర్యంతో అమ్మవారు ప్రకాశిస్తోంది అని దీని అర్థం. ఈ నామం పారాయణ చేసుకున్న వారికి, అంటే రోజుకు 108 సార్లు లేదు ఇంకా ఎక్కువ సార్లు పారాయణ చేసుకుంటే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది, మాంగళ్య దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, పెళ్లి కాని వారికి మంచి వధువు లేదా వరుడు దొరుకుతారు. అంత గొప్ప నామం ఈ నామం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అనే నామాన్ని 108 సార్లు లేదు అంతకంటే ఎక్కువ సార్లు జపించవచ్చు.